ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ప్రచారాలు రక్తి కట్టిస్తున్నాయి. తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో రాజకీయ సందడి అయితే మొదలైంది. ఇప్పటికే మొదటి, రెండో, మూడో విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వాలు ముగియడంతో అయితే ఎక్కడికక్కడ అభ్యర్థులు అయితే ఇటు గ్రామాల్లో ప్రచార పర్వాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మొదటి విడతకు సంబంధించి ఇటు ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యం అయితే ఉంది. దీంతో పాటు ఈ నెల 11వ తేదీన అయితే పోలింగ్ అయితే జరగనుంది. ఇప్పటికే ఇటు ప్రధాన అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఇటు నేతలు కూడా పూర్తిగా గ్రామాలలో అయితే తిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా ప్రచారం అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఎలా సాగుతుంది మీ ప్రచారం? ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన ఉంది? బీజేపీకి ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? 2 సంవత్సరాల కిందట మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఈ 2 సంవత్సరాలల్లో ఈ గ్రామానికి, మనం ఇదే గ్రామం తీసుకుందాం, ఈ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది 0. ఒక్క రూపాయి కూడా ఈ గ్రామానికి రాలేదు. మరి ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, ఈ గ్రామానికి మీరు ఏం తెచ్చిరు? దానికి మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ గ్రామానికి ఏది రాలేదు. ఈ గ్రామ అభివృద్ధి అవుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంకా ఎక్కువ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలంటే బీజేపీ సర్పంచులు ఉంటే ఇంకెక్కువ చేసే అవకాశం ఉన్నది. రెండో విషయం, మీరు ఎన్నికల సమయంలో రైతులకు చేస్తా అన్న హామీలు 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, 15,000 రూపాయలు కౌలు రైతులకు, కూలీ రైతులకు, అదేవిధంగా మహిళలకు ఇస్తా అన్న 2500, చదువుకున్న వాళ్ళకి ఇస్తా అన్న ఉద్యోగాలు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, డబుల్ పెన్షన్లు, డబుల్ వికలాంగుల పెన్షన్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లో పూర్తిగా విఫలమయ్యారు. సగం అయిపోయింది వాళ్ళ టర్ము. ఈ సగంలో ఏం చేయనోడు ఇంకా సగంలో ఏం చేస్తాడు? అటువంటి భరోసా ప్రజలకు ఏమిస్తున్నారు మీరు? నేను కోరేది ఒకటే, ఇది మధ్యాంతర ఎన్నికలు. ఇవి ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. మీ దగ్గర రూపాయి లేదు. ఆఖరికి పోలు మీద ఉన్న బుగ్గ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇలా గ్రామీణ ప్రాంతాలు నడుస్తున్నాయంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. అందుకనే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేసేటట్టు. బీజేపీ అభ్యర్థులను కలిపి ఏకగ్రీవం చేస్తే కూడా 10 లక్షలు అయితే మీరు నజరాలను అయితే ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడ్డదా? ఎట్లా ఉన్నది పరిస్థితి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ నాయకులు అనేక రకాల ఒత్తిళ్లు, అటు దాడులకు పాల్పడ్డారు బీజేపీ అభ్యర్థుల మీద, తర్వాత వాళ్ళను ప్రలోభాలకు గురి చేయడం, ఇట్లా అనేక రకాల ఒత్తిడులు. ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా బీజేపీ అభ్యర్థులను, ప్రతిపక్ష నాయకులను పోటీలో లేకుండా ఏకగ్రీవం చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఏం చేశారు? ఇవాళ 90% గ్రామాలలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఆ 90% మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలలో 60 గ్రామాలలో ఎన్నికలు జరిగితే 40 గ్రామాలలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తాం, కానీ దాంతోపాటు బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే నేను కూడా ఈ గ్రామ అభివృద్ధికి నా స్వంతగా కూడా 10 లక్షల రూపాయలను అందజేస్తాను. సార్, ఇటు చూడొచ్చు, బీజేపీ పార్టీ నేతలైతే చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80% అయితే బీజేపీ పార్టీ అయితే సీట్లను అయితే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అయితే ఒక్కటి కూడా నెరవేరిన సందర్భం లేదు. పూర్తిగా గ్రామాల్లోనైతే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉన్నది. గ్రామాభివృద్ధి కావాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది అంటూ ఇటు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రానున్న రోజుల్లో గ్రామాలలో బీజేపీ జెండా పాతుతాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందంటూ ఆయన అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్.